ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఏసీబీ కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపు న్యాయవాది. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండడంతో మరో బెంచ్లో మెన్షన్ చేశారు లాయర్. ఇక సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లారు కేటీఆర్ న్యాయవాది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ను అనుమతించాలని కోరారు. రిజిస్ట్రీని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ డీటెయిల్స్ ఏంటి? ఈ ఫార్ములా రేసింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసినటువంటి దర్యాప్తు పైన కూడా కేటీఆర్ లీగల్ టీము హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసేందుకు గాను లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నది. ఈ క్రమంలోనే అయితే కేటీఆర్ పోర్ట్ఫోలియో ప్రకారం చూసినట్టయితే ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన పైన నమోదైనటువంటి సీరియస్ సంబంధించి నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. 1, 13(2) అదేవిధంగా ఏసీబీలో అవినీతి నిరోధకు సంబంధించినటువంటి 409, 120B యాక్ట్ల ప్రకారంగా కూడా సహనిందితులైనటువంటి ఐఏఎస్ అధికారులైనటువంటి అరవింద్ కుమార్తో పాటుగాను అదేవిధంగా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసులపైన క్వాషన్ కోరేందుకు ఇటు హైకోర్టులో ఉన్నటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ప్రకారంగా చూసినట్టయితే చీఫ్ జస్టిస్ అయినటువంటి లక్ష్మణ్ బెంచ్ను ఆశ్రయించనున్నారు. అయితే లక్ష్మణ్ బెంచ్ను ఆశ్రయించేటువంటి క్రమంలో ఈరోజు ఆయన సెలవులో ఉన్నటువంటి క్రమంలో ఆ తదుపరికి సంబంధించి శ్రవణ్ బెంచ్ చూడాల్సినటువంటి ఉంది. అయితే శ్రవణ్ బెంచ్ చూసినట్టయితే కూడా ఏసీబీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో కూడా 409 నమోదైంది కాబట్టి ఆ కేసుల దృష్ట్యా కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను విచారణించేందుకు జస్టిస్ లక్ష్మణ్కు అర్హత ఉందా లేదా అనే విషయం పైన కూడా ఇటు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు బీఆర్ఎస్ చెందినటువంటి లీగల్ టీము. ఆ తర్వాత దీనికి లిస్టుకి సంబంధించి రిజిస్ట్రారు 2 గంటల 30 నిమిషాలకు దానిపైన ఒక నిర్ణయం తీసుకొనున్నారు. ఇది లీగల్కి సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే మొదటగా కేటీఆర్ లీగల్ టీం చూసినట్టయితే తనపైన నమోదైనటువంటి ఏవైతే సీరియస్ సంబంధించినటువంటి ఫ్రాడల్టరీకి సంబంధించినటువంటి ఏసీబీ నమోదు చేసినటువంటి 4 సెక్షన్లు ఉన్నాయో 13(1), 13(2)తో పాటుగాను 409, 120B సెక్షన్లు దానిపైన క్వాష్ చేసేందుకు తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి. అదేవిధంగా మరో అంశం ఏంటంటే తనను అరెస్టు చేయకూడదనే అంశాన్ని కూడా లేవనెత్తనున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇందులో నమోదైనటువంటి యాక్ట్ల ప్రకారం ఈ పిటిషన్లో మొత్తం మీద స్వీకరించి తన విచారణకు సంబంధించిన వ్యవహారం పైన నమోదైన పిటిషన్ అంటే నమోదైన కేసులను కొట్టేయాలని కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. కానీ ఏసీబీ చూసినట్టయితే 409 అనేది అవినీతి నిరోధకు సంబంధించినటువంటి కేసు కాబట్టి అప్పటికప్పుడే దాన్ని క్వాష్ చేస్తుందా, లేకుంటే నాట్ టు అరెస్ట్ అని చెప్తుందా, లేకుంటే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి సీరియస్ ఫ్రాడల్టీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అధికార దుర్వినియోగం పరిచారు కాబట్టి అదేవిధంగా బ్యూరోక్రాట్స్పై నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు కౌన్సిల్ 2 గంటల 30 నిమిషాలకు నిర్ణయం తీసుకోనున్నది. అదేవిధంగా చూసినట్టయితే ఇందులో మరే హైకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్లో చూసినట్టయితే నాట్ టు అరెస్ట్ అని చెప్తుందా, లేకుంటే విచారణకు సహకరించాలని ఆదేశిస్తుందా అనే అంశం చాలా వరకు ఒక ఉత్కంఠ రేపుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి క్రమంలో ఇందులో హెచ్ఎండిఏ ఎంఓయూడికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి దానకిషోర్ కూడా ఏసీబీ అధికారులకు ఆయన కూడా ఫిర్యాదు చేయనున్నారు. అంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఓయూడికి సంబంధించినటువంటి హెచ్ఎండిఏలో జరిగినటువంటి అవినీతి అక్రమాల వ్యవహారంలో ఆయన ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ను కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తారు. అయితే ఏసీబీ అధికారులు చూసినట్టయితే ఎంఓయూడీలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఆఫీస్కే వెళ్ళి ఆయన స్టేట్మెంటును రికార్డ్ చేసేందుకు ఏసీబీ బృందం
పూర్తిగా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జేసీ నేతృత్వం వహిస్తుంది. అదేవిధంగా ఏసీబీలో ఎస్పీగా కొనసాగుతున్నటువంటి అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఏసీబీలో డిఎస్పీగా ఉన్నటువంటి అధికారి పూర్తిగా దర్యాప్తుకు సంబంధించిన అంశాలకు సంబంధించి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏదైతే కాంట్రాక్టు ఒప్పందం ఏదైతే జరిగిందో విదేశీ సంస్థలతోటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో జరిగినటువంటి ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి ఫైళ్ళను అన్నింటిని కూడా తెప్పించుకొని పూర్తిగా స్క్రూటినింగ్ చేసేందుకు గాను దర్యాప్తు బృందము హెచ్ఎండిఏలో శాఖలో ఉన్నటువంటి ఫైళ్లను ఈరోజు తెప్పించుకొని వాటిపైన స్క్రూటినింగ్ కొనసాగిస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు నమోదైనటువంటి కేటీఆర్పై నమోదైనటువంటి ఏవైతే అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలతో పాటుగానే అవినీతి అధికార దుర్వినియోగం పరిచారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు గాను ఇప్పటికే పలు ఫైళ్లకు సంబంధించినటువంటి వాటన్నిటిని స్క్రూటినింగ్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే కేటీఆర్ వేసేటువంటి క్వాష్ పిటిషన్ను మరి నిరాకరిస్తుందా లేకుంటే ఆయన విచారణకు వెళ్ళాలి, అదేవిధంగా ఏసీబీ అధికారులు అడిగినటువంటి విచారణకు సహకరించాలని చెప్తుందా అనే అంశము 2 గంటల 30 నిమిషాలకు తేలనుంది. జ్యోతి.